Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి NEET కౌన్సిలింగ్ తర్వాత MBBS జాయిన్ అవుతారు కదా, మీకు స్టైఫండ్ వస్తుందండి MBBS స్టూడెంట్స్కి, పీజీ స్టూడెంట్స్కి. ఇది కొద్ది మందికి తెలియదు. రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక 2 days బ్యాకే ఒక నార్మల్ గవర్నమెంట్ కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఒక స్టూడెంట్ కష్టపడి బాగా చదివి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఓకే, మంచి ర్యాంక్ గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది. ఇక్కడ ఏమంటారు 540 మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ వస్తుందని నేను గైడ్ చేశాను, చెప్పాము ఇలా డిస్కస్ చేస్తే. సో కష్టపడి ఇలానే పీజీ చెయ్యి, నెక్స్ట్ పీజీ ఎండి చెయ్యి, నెక్స్ట్ డిఎం చెయ్యి అని ఇలా గైడ్ చేశాను. అప్పుడు అబ్బాయి ఏమన్నాడు అంటే, సార్ నేను మా ఫాదర్ వచ్చేసి ఆటో డ్రైవర్ సార్, హ్యాండ్ పని అంటే హ్యాండ్ ప్రాబ్లం ఉంది సార్, అయినా కష్టపడి ఆటో నడిపిస్తున్నాడు, నేను MBBS ఒక్కటి చేసి ఫస్ట్ నేను జాబ్ చేయాలి కదా సార్ అని అన్నారు. నేను అప్పుడు అడిగాను, అదేంటి మీకు MBBSలో ఫెలోషిప్ వస్తుంది కదా, నీకు తెలియదా ఈ విషయం అంటే, సార్ MBBS చేస్తుంటే మనీ ఎందుకు ఇస్తారు సార్ మాకు అని అడిగారనమాట. సో నేను అది చెప్పాను, మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది, దాంతో మీకు డబ్బులు మనీ వస్తుంది, ఎవ్రీ మంత్ ఇంత వస్తుంది, తర్వాత పీజీలో నీకు ఇంత మనీ వస్తుందని డిస్కస్ చేశాము. అప్పుడు అన్నాడు అబ్బాయి, సార్ నేను అయితే ఖచ్చితంగా నేను పీజీ చేస్తాను సార్, ఎందుకంటే MBBS లాస్ట్ ఇయర్ నుంచే నాకు మనీ వస్తుందని తెలిస్తే నేను పీజీ కూడా ప్రిపేర్ అవుతా సార్, పీజీలో కూడా నాకు మనీ స్టైఫండ్ వస్తుంది, నేను హ్యాపీగా చేసుకోగలుగుతా అని చెప్పాడు. సో నేను ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని అసలు ఎంత స్టైఫండ్ ఇస్తారు, మనకు ప్రైవేట్ కాలేజీకి గవర్నమెంట్ కాలేజీకి ఎయిమ్స్లో ఎలా అసలు ఇంటర్న్షిప్లో ఏం చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో మీకు ఒక టార్గెట్ వస్తుంది, ఓకే నేను MBBS చేస్తా ఫస్ట్, నెక్స్ట్ పీజీ చేస్తా, నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీకి వెళ్తా, దీనివల్ల నేను ఎకనామికల్గా కూడా సర్వైవ్ కాగలుగుతా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. ఒకసారి వినండి ఇది లాస్ట్ వరకు. ఇది రీసెంట్గా ఈరోజే ఒక న్యూస్, ఇది చాలా హ్యాపీ న్యూస్. ఏంటంటే 15% వైద్య విద్యార్థులకు స్టైఫండ్ ఎంత పెంచుతున్నారు అంటే 15% పెంచుతున్నారు. ఓకే, 15% పెంచుతున్నారు. SR సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 1,00,000 దాటింది. ఒకవేళ మీరు పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేస్తుంటే 3 years ఉంటుంది, అది చెప్తా, మీకు 1,00,000+ వస్తుంది. అంటే ఒకవైపు ఇది సర్టిఫికెట్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎకనామికల్గా కూడా మీకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇదే టార్గెట్ పెట్టుకోండి. ఓన్లీ MBBS తోటి నేను ఆగిపోవాలి, MBBS తర్వాత ఇమ్మీడియట్గా నేను జాబ్ చేయాలని ప్రెషర్ పెట్టుకోకండి. చూడండి, రాష్ట్రంలో యూజీ MBBS పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల స్టైఫండ్ను ప్రభుత్వం 15% పెంచింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఇది తెలంగాణలో పెంచారు. ఎగ్జాక్ట్గా ఎవ్రీ స్టేట్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీల గురించి చెప్తున్నా, ప్రైవేట్ కాలేజీలో ఇవ్వరా సార్ అంటే చాలా టార్చర్ చూపిస్తారు. 2000 నుంచి చెప్తా అది మొత్తం క్లియర్గా. ఓకే, జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ పెంపుతో సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసే వారికి ఇచ్చే గౌరవ వేతనం, చూడండి గౌరవ వేతనం అని ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, డాక్టర్స్కి అంత రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, గౌరవ వేతనం నెలకు 1,00,000 దాటిందంట. ఎంత హ్యాపీ న్యూస్. చూడు, చాలా వర్క్ చేస్తారండి. జూడా అంటాం చూడండి, జూనియర్ డాక్టర్లు అంటాం, జూనియర్ డాక్టర్లు ధర్నా చేస్తున్నారు అంటాం చూడండి, ఈ స్టైఫండ్ కోసమే. ఎందుకంటే ఫుల్ టైం చేస్తారు హాస్పిటల్లో వర్క్. ఓకే, ఆ వార్డులో వాళ్ళే ఉంటారు, ఎమర్జెన్సీ దగ్గర వాళ్ళే ఉంటారు. ఓకే, చాలా కష్టపడతారు. ఆ స్టైఫండ్ కోసమనే చాలాసార్లు మనం చూస్తుంటాం, సమ్మెలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు అని. ఇంత మొత్తంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఇంత మొత్తంలో భత్యం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తమ భత్యాలు 15% పెంచాలని లేని పక్షంలో June 13 నుంచి సమ్మెకు దిగుతారంట. అంటే మన గవర్నమెంట్ తోటి సంప్రదింపులు జరిపితే మనకు వచ్చింది గుడ్ న్యూస్. కోరినట్టుగా ప్రభుత్వం భత్యం పెంచడంతో సమ్మె యోచనను విరమిస్తున్నట్లు జూడాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్న క్లియర్గా, ఇది ఎంత ఇస్తున్నారని. మెడికల్ డెంటల్ అంటే యూజీ, మీరు MBBS ఇంతకుముందుకు 25,906 రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు 29,792 ఇస్తారు. ఇక ఆల్మోస్ట్ నియర్లీ 30,000 అనుకోండి. చాలా ఎకనామికల్గా సేవ్ కదండి. చాలామంది పిల్లలు పూర్ గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన పిల్లలకి చాలా ఎకనామికల్గా పూర్ ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, మళ్ళీ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ. పీజీ MDS, పీజీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? MDS అంటే మనకు తెలుసు కదా, 3 years ఉంటుంది. ఓకే, మొదటి సంవత్సరం ఏమో ఇప్పుడు ఇక ప్రజెంట్ చెప్తున్నాను నేను 67,032. ఇంతకుముందుకు 58,289 ఉంటే ఫస్ట్ ఇయర్ 67,032. ఓకే,
రెండో సంవత్సరం 70,757 ఇస్తారు. మూడో సంవత్సరం 74,482. ఓకే, మీరు పీజీ చేస్తే ఇంత సంపాదిస్తారు కదా, ఇంత వస్తుంది కదా. ఈ జస్ట్ ఎంబీబీఎస్ చేసి ఏదైనా మెడికల్ కాలేజీకి వెళ్తే 30,000 ఇస్తాం, నైట్ డ్యూటీలు చేస్తావా అంటారు. సో మీరు పీజీకి గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఎంబీబీఎస్తో స్టాప్ కాకండి, మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి. నెక్స్ట్ పీజీ డిప్లొమా. సార్ పీజీ డిప్లొమా అంటే ఏం సార్? పీజీ అంటే ఓకే ఎండి అని అర్థమైంది. పీజీ డిప్లొమా అంటే ఇది 2 years ఉంటుంది. ఎమర్జెన్సీగా నేను 2 yearsలో కంప్లీట్ చేసుకుంటా అంటే మరి దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అంటే 3 years దానికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది పీజీ డిప్లొమా 2 years ఉంటుంది. ఇది షార్ట్ అనుకోండి, కొంచెం దీనికి వెయిటేజ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక హాస్పిటల్ ఉన్నాను, నా దగ్గరికి పీజీ 3 years చేసిన క్యాండిడేట్ వచ్చిండో, 2 years చేసిన క్యాండిడేట్ వచ్చిండు స్పెషలిస్ట్గా. నేనేం చేస్తా 3 years వాళ్ళనే తీసుకుంటా, అదొకటి. ఓకే, సో ఇది ఎంత ఇస్తుండ్రు? మొదటి సంవత్సరం 67,032, ఇది సేమే. సో రెండో సంవత్సరం కూడా 70,757 సేమే, కాకపోతే ఇయర్ తక్కువ ఉంటుంది ఇది. సార్ దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమైనా ఉంటాయంటే సడన్గా గవర్నమెంట్ నోటిఫికేషన్లు కొన్ని పడుతుంటాయి. నార్మల్ ఎంబీబీఎస్ కాకుండా పీజీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారు, నెక్స్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇస్తారు, లీస్ట్ ప్రిఫరెన్స్ ఎంబీబీఎస్కి ఇస్తారు అనమాట. ఇంకా సూపర్ స్పెషాలిటీ అంటే వీటన్నిటికన్నా ఇంకా ఎక్కువ. మొదటి సంవత్సరం ఏమో 1,06,461, 1,06,461. ఓకే, సూపర్ స్పెషాలిటీ. నెక్స్ట్ రెండో సంవత్సరం 1,11,785 రూపాయలు, 1 lakh ప్లస్ శాలరీ వస్తుంది. ఎంత ఫుల్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, అన్ని మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. మూడో సంవత్సరం 1,17,103. ఓకే, నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్లకి 1,06,461. ఇది ఒకటే ఉంది. ఇదండి. సో మీరు ఎకనామికల్గా టెన్షన్ పడకండి, మీరు కష్టపడి ర్యాంక్ సాధించారు. ఎంబీబీఎస్ 4.5 years తర్వాత లాస్ట్ ఫైనల్ ఇయర్లో మీ చేతికి మీరు కష్టపడి మీ చేతికి ఎకనామికల్గా కూడా సెక్యూరిటీ లభిస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్న ఒక పాయింట్. నెక్స్ట్ ఇది ఇంకొక ఆర్టికల్ అండి. ఇది జూడా స్టైఫండ్ పెంపు 15% పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం. ఇది ఓకే, ఇది చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ నేను యూస్ఫుల్ అయ్యే పాయింట్ ఏంటి అంటే, సార్ ఇది ఎప్పుడు ఇస్తారు సార్? ఎవ్రీ మంత్ అంటే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది ప్రతి నెల 10వ తేదీనే చెల్లించాలని. అంటే ఇక ఎవ్రీ మంత్ 10వ తేదీన మీకు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లు ఉన్న ఓకే ఇంటర్న్షిప్ అంటాం కదా దీన్ని, ఇంటర్న్షిప్ అక్కడ మీకు వస్తుంది. అదే ఉందండి ఇన్ఫర్మేషన్. ఓకే, ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీఎస్ డెంటల్ కోర్సులో ఇంటర్న్షిప్ చేస్తున్న వైద్య విద్యార్థులతో పాటు పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న డాక్టర్లకు బెనిఫిట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ గవర్నమెంట్ చూడండి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా తీసుకుని వస్తున్నట్టు, ఇక ముందే ఎంత అవుతుంది ఖర్చు అనేది. ఇది ఒక ప్లస్ పాయింట్. జూడాలతో చర్చలు సఫలం, వీళ్ళందరూ మాట్లాడి డిసిజన్ తీసుకొని ఓకే చేశారు, గవర్నమెంట్ని కన్విన్స్ చేశారు. చాలా హ్యాపీ. ఇది పెరగనున్న స్టైఫండ్ పెరిగింది, ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఇవ్వరు అంత ఈజీగా, అదే ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇదంతా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్, నేను చెప్పాను ఆల్రెడీ. ఇది ఇక్కడ ప్రైవేటు వైద్య కళాశాలల్లోని విద్యార్థులు తమకు కనీస స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే, కళాశాలల వద్ద ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఇటువంటి కొంచెం ప్రైవేట్ కాలేజీ దగ్గర ప్రాబ్లం అవుతుంది, కానీ గట్టి కష్టపడండి. మీరు పీజీ మంచి కాలేజీలో, గవర్నమెంట్ మంచి కాలేజీలో తెచ్చుకొని అప్పుడు పోరాడుతారు. ఎవరన్నా స్టైఫండ్ రాలేదు అంటే ఇక్కడ కష్టం పడండి ఎంబీబీఎస్లో. సార్ మరి వీళ్ళు ఎక్కడ చేస్తారు సార్? ఇంటర్న్షిప్ చేయరా, మరి స్టైఫండ్ ఇవ్వట్లేదు అంటే చేయాల్సిందే, రూల్ అది, ఎన్ఎంసీ రూల్ ప్రకారం చేయాల్సిందే. దాని గురించి మీకు చెప్తా ఇప్పుడు. ఓకే, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ కాలేజీ చదివినా నువ్వు ఎయిమ్స్లో చదివినా ఇంటర్న్షిప్ మస్ట్. ఎయిమ్స్లో గవర్నమెంట్లో చదివితేనేమో డబ్బులు వచ్చేస్తాయి, ప్రైవేట్లో చదివితే కష్టమవుతుంది. కొన్ని కాలేజెస్ ఇస్తాయి, అలా అని చెప్పి ఇవ్వకుండా ఉండవు, కానీ తక్కువ ఉంటుంది మనీ. కొన్ని కాలేజెస్ ఏమో ఇవ్వవు. అదే అండి ఇది ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ఏంటి అంటే అసలు ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి అని నేను చెప్తా చూడండి. సిఆర్ఎంఐ అంటాం దీన్ని, కంపల్సరీ రొటేటరీ మెడికల్ ఇంటర్న్షిప్ దీన్ని. ఇది ఫైనల్ ఇయర్లో చేస్తాం. ఇది ఫైనల్ ఇయర్లో స్టూడెంట్ వర్క్ ఫుల్ టైమ్ ఇన్ హాస్పిటల్. ఫుల్ టైం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇక అన్ని హాస్పిటల్ మొత్తం ఉంటారు వీళ్ళు జూనియర్ డాక్టర్స్. కాలేజ్ సేమ్ మెడికల్కి, ఇప్పుడు మీరు గాంధీ మెడికల్ కాలేజ్ అనుకోండి, గాంధీ హాస్పిటల్ ఉంటుంది కదా, గాంధీ హాస్పిటల్ అక్కడ చేయొచ్చు. ఓకే, సేమ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అని ఉంటుంది, లేదా రూరల్ ఆర్ అర్బన్. కొన్నిసార్లు రూరల్ ప్లేస్లకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది వేరే కాలేజీలకి, అదర్ కాలేజెస్లకు కూడా చేస్తారు. కాకపోతే సార్ వేరే కాలేజ్ అని అంటే మా ఊర్లో ఒక అదర్ హాస్పిటల్స్, ఇవి అదర్ హాస్పిటల్స్.
అదర్ కాలేజ్ హాస్పిటల్స్, అదర్ హాస్పిటల్స్లో అంటే మా ఊర్లో ఒక చిన్న క్లినిక్ ఉంది, నేను అందులో చేయొచ్చా అంటే ఎన్ఎంసీ అప్రూవల్ ఉండాలి. ఎట్లంటే అట్లా చేయడానికి కుదరదు. ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్, దీని అప్రూవల్ ఉండాలి హాస్పిటల్కి, అప్పుడే మీకు అది వర్క్ అవుతుంది. సార్ ఏమేమి డ్యూటీస్ చేస్తారు సార్, అసలు ఈ ఇంటర్న్షిప్ అంటే ఏంది అని అంటే సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్లో అన్ని వార్డులను కవర్ చేస్తారు మీరు, అన్ని వార్డులను. ఎలా అంటే వార్డు రౌండ్స్, కేస్ షీట్స్ ఉంటాయి కదా, రాయడం ఈ పర్సన్ ఓకే ఈరోజు బీపీ ఇంత ఉంది, షుగర్ ఇంత ఉంది, ఈ పర్సన్ ఈరోజు ఈ డైట్, ఈ మెడిసిన్స్, సిపిఆర్, ఈసీజీస్ 2 months, నియర్లీ 2 months అలా ఉంటారు అదే వార్డులో. నెక్స్ట్ సర్జరీ ప్లేస్లో కూడా ఉండాలి, ఇది ఒక 1.5 months ఉండు, డ్రెస్సింగ్, సర్జరీ రిలేటెడ్గా అక్కడ డాక్టర్ల కింద ఉంటారనమాట, ప్రతిదీ వెల్ ఎక్స్పీరియన్స్డే. నెక్స్ట్ గైనకాలజీ డిపార్ట్మెంట్ దగ్గర కూడా, గైనకాలజీ దగ్గర కూడా నార్మల్ డెలివరీ, సి సెక్షన్ దగ్గర కూడా డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ హెల్ప్ చేసుకుంటూ అలా ఉంటామన్నమాట. ఇది నియర్లీ ఇది కూడా 1.5 months అలా ఉంటుంది. డ్యూరేషన్ కూడా అఫీషియల్ రూల్స్ ఉంటాయి వీటికి, ఎట్లంటే అట్లా నువ్వు సర్జరీలోనే 1 year ఉండు అలా ఉండదు. నెక్స్ట్ వ్యాక్సినేషన్ దగ్గర, నెక్స్ట్ ఎమర్జెన్సీ దగ్గర కూడా ఒక 15-30 days ఉంచుతారు ఎమర్జెన్సీ వార్డులో. నెక్స్ట్ అనస్థేషియా దగ్గర, ఇలా ఈఎన్టీ, ఐ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తారు ఎంబీబీఎస్ లాస్ట్ ఇంటర్న్షిప్ దగ్గర. నెక్స్ట్ పీజీ అంటే స్పెసిఫిక్ స్పెషలిస్ట్ దగ్గర ఉంటారు. సూపర్ స్పెషాలిటీ అంటే డిఎం, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, అది ఇంకా ఒక స్పెషలిస్ట్గా చేసే ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇదంటే ఇంటర్న్షిప్ గురించి ఐడియా పెట్టుకోండి మై డియర్ ఎంబీబీఎస్లో, మై డియర్ స్టూడెంట్స్. ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు అని అంటే ఇప్పుడు రియల్ వార్ స్టార్ట్. ఇంతవరకు మీరు ఒక బుక్స్తో యుద్ధం చేశారు, ఇప్పుడు మనుషులతో, హాస్పిటల్స్తో, పరిస్థితులతో, మళ్ళీ బుక్స్తో, ఓకేనా. ఒక మెడికల్ కాలేజీలకు ఎంటర్ అవుతున్నారు అంటే ఓకే బుక్ చదివితే నాకు మార్కులు వస్తాయి సార్ అని ఉండదు. ఇక మీరు బయట ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. టార్గెట్స్ కూడా పెట్టుకోండి, మంచి టార్గెట్ పెట్టుకోండి. ఎంబీబీఎస్లో జాయిన్ అయిన నేను ఇప్పుడే ఇంకా ఈరోజు ఓపెన్ చేసి ఇక పీజీకి ప్రిపేర్ అవ్వండి అని ఏం చెప్పట్లేదు. ఓకే కౌన్సిలింగ్ అయిపోయి ఒక కాలేజీలో సెట్ అయినాక అకాడమిక్స్ని ప్రాపర్ వేలో కంప్లీట్ చేసుకుంటూ కాలేజ్ ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అవుతూ ఒక డైలీ ఒక 1-2 hours అలా ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే మీకు ఐడియా వస్తుందండి. అలా టార్గెట్ పెట్టుకోండి, పెద్ద టార్గెట్ పెట్టుకుంటే పెద్ద వర్క్ చేస్తాం, పెద్ద రిజల్ట్ ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఎంతెంత ఇస్తారు సార్ అంటే జనరల్ గౌట్ కాలేజెస్ ఎయిమ్స్లో మినిమం 20,000-25,000, ఇప్పుడు తెలంగాణ 29, ఎయిమ్స్లో అయితే 30,000 వరకు, 30,070 rupees అలా వస్తుంది ఇంటర్న్షిప్ మనీ. ఓకే 22, 20, 25, కొన్ని స్టేట్స్ 29,000 అలా ఉంటుంది మంత్లీ. ఇక ప్రైవేట్ కాలేజీలో అయితే 2,000 ఇవ్వచ్చు, కొన్ని కాలేజెస్ అసలు ఇవ్వకపోవచ్చు, కొన్ని కాలేజెస్ 10,000 ఇవ్వచ్చు, కొన్ని కాలేజెస్ 15,000 అలా ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఇక 15,000 ఇచ్చినట్టే చాలా హ్యాపీ. అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ ఆ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ అందరు ధర్నా చేసినారు, ఆ కాలేజీలకేమో అవసరం ఉంది, వాళ్ళ మెడికల్ హాస్పిటలే ఉంది, ఎందుకు వచ్చినా కూడా మళ్ళీ ఎన్ఎంసీ ఏమైనా అనుకుని పాసిబిలిటీస్ని బట్టి ఇచ్చేది కూడా ఉంటుంది. ఒకసారి అది చూసుకోండి. నెక్స్ట్ అంటే ఈ ఛానల్ నుండి ఇది ఒక చిన్న అప్డేట్. ఈ ఛానల్ నుండి నెక్స్ట్ కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి ఎలా డివైడ్ చేస్తారు, సీట్స్ ఎలా ఇస్తారు అని, నెక్స్ట్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, నెక్స్ట్ ప్రయారిటీ లిస్ట్ మొత్తం నేను నా వైపు నుండి ఒక ప్రయారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తా. ర్యాంక్ మంచిగా వచ్చినా నార్మల్గా వచ్చినా ఎయిమ్స్ ప్రయారిటీ లిస్ట్, కాలేజ్ స్టేట్ వైజ్ ప్రయారిటీ లిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రయారిటీ లిస్ట్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రయారిటీ లిస్ట్, ఎస్వి యూనివర్సిటీ ప్రయారిటీ లిస్ట్ అలా ఇస్తాను. ఆల్ అప్డేట్స్ మీకు చెప్తా అండి. నెక్స్ట్ ఈ ఛానల్ని ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అంటే ఒక స్టూడెంట్ 8th class నుంచి ఇంటర్మీడియట్ వరకు ఐదర్ ఐఐటి, నీట్, ఎప్సెట్ ఏదైనా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ కావడానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అండ్ తర్వాత కౌన్సిలింగ్, కాలేజీలో జాయిన్ అయినంత వరకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఎవరైనా అడిగినా ఖచ్చితంగా దీని నుంచి ప్రాపర్ వే ట్రస్టబుల్గా ఇన్ఫర్మేషన్ని క్రాస్ చెక్ చేసి క్లియర్గా నాకు అర్థమైన తర్వాతనే, ఇది కాన్ఫిడెన్షియల్ అన్న తర్వాతనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంత ఎడ్యుకేషన్ కూడా తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి, తెలుగు స్టేట్స్ వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా చదువుకోవాలి. నేను గవర్నమెంట్ కాలేజ్ సార్, నేను రూపాయి కూడా ఎక్కడ పెట్టను, నేను మీ వీడియోస్ ఫాలో అయితే నేను రిజల్ట్ తెచ్చుకోగలనా సార్ అంటే తెచ్చుకోగలరు, మీకే అర్థమవుతుంది. ఓకే ఎలా సబ్జెక్ట్ వీడియోస్ అప్లోడ్ ఎలా చేస్తానని క్లియర్ రీజన్స్తో సహా మీకు చెప్తాను. తర్వాత కౌన్సిలింగ్లో కూడా నేను మెంటర్షిప్ మనీ అని కూడా ఇచ్చుకోలేను సార్ ఎవరికి అని అన్న ఫ్రీ అండి. ఇందులో కొద్దిమంది పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు, సార్ ఇంత మనీ ఇస్తాము మెంటర్షిప్గా తీసుకొని ఆప్షన్స్ అన్ని మీరు పెడతారా అని అంటున్నారు. నేను అలా చేయట్లేదు, మనీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు,
నో డౌట్ ఎట్ ఆల్. అయినా ఇంకొకటి అంత అవసరం ఏం లేదండి, మనం చేసుకోగలుగుతాం. ఆప్షన్స్ దగ్గర ఒక్క దగ్గరనే మనము కంప్యూటర్ గురించి కొంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉన్నా సరే ఈ ఆప్షన్ తర్వాత ఇది ఇట్లా టిక్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు, టెన్షన్ పడకండి. సబ్జెక్ట్ వెరిఫికేషన్, అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడనేమో వాళ్ళే చెప్తారు ఈ సర్టిఫికేట్ కరెక్ట్ లేదు కొత్తది తీసుకురా అని. సో ఏ టెన్షన్ ఉండదు. మీ డీటెయిల్స్ తప్పు ఎంటర్ చేసి అసలు మీరు ముందుకే వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పేరెంట్స్ ఎలా టెన్షన్ పడుతుంటారంటే, సార్ నేను ఏదైనా తప్పు చేస్తే కష్టం కదా అంటున్నారు. నీ నేమ్ తప్పు ఎంటర్ చేసినావు, అసలు అది ముందుకే వెళ్ళదు స్టెప్. నువ్వు కరెక్ట్ ఎంటర్ చేసినంత వరకు అది ముందుకెళ్ళదు సిస్టము. సో అదొకటి నమ్మకం చూడండి అలా. ఓకే, వెబ్ ఆప్షన్ దగ్గరనే లిస్ట్ ఒక్కటి మంచిగా తయారు చేసుకోవాలి. అది నేనే చేసి అప్లోడ్ చేస్తాను చెప్తున్నాను కదా, నేను క్లియర్గా అప్లోడ్ చేస్తాను. ఏం టెన్షన్ పడకండి. ఈజీ కంప్యూటర్ గురించి తెలిసిన పర్సన్ ఉన్నాడు మీ ఇంట్లో అంటే మంచిగా మీరే చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. ఇక వేరే వాళ్ళకి ఇచ్చి హరీబరీగా వాళ్ళు ఏదో ఆప్షన్స్ పెట్టేయండి ఇక మీకు ఓకే అయిపోతుంది అన్నట్లు అంటే కొంచెం ఏదైనా మిస్టేక్ అయితే ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్ కదా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇవేంటి అప్లోడ్స్ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై స్టూడెంట్స్.